హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు కరివేపాకు కారం అయితే తయారు చేసుకుంటున్నాను. ఇగో ముందుగా నేనైతే యాకంతా తెంపి నీళ్ళల్లో అయితే కడిగి ఆరబెట్టుకుంటున్నా. ఎందుకంటే ఈ తేమంతా పోవాలా. ఈ తేమంతా పోయినాక ఇది వేయించుకుందాం మనము పొయ్యి మీద అయితే. ఇప్పుడైతే ఇదంతా కడిగి ఆరబెడుతున్నా. ఇప్పుడైతే నేను కరివేపాకు అయితే కడిగి ఆరబెట్టినా కదా. ఇప్పుడు నేనైతే బాండి పెట్టి నూనె వేసి శనగపప్పు అయితే వేయించుకుంటున్నా. కారంలోకి కావాల్సిన ఏమేమో నేను చూపిస్తా. శనగపప్పు ఇదైతే వేగుతుంది నూనెలో. ఇప్పుడైతే మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ మనం నూనెలో అయితే ఎంచుకుందాం. ఇప్పుడు అయితే వేగుతున్నాయి. ఇప్పుడైతే మినప్పప్పు పోసుకుంటున్నా. ఇప్పుడైతే ధనియాలు అయితే వేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇదే బాండిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఈ ఎండుమిరపకాయలన్నీ అయితే వేయించుకున్నా. కొని పక్కన అయితే గిన్నెలో పోసుకున్నా. ఇవ్వండి మనమైతే ఇప్పుడు ఈ మిరపకాయల వరకే ఎంచుతున్నా. నేను లాస్ట్న ఇత్తనాలు ఎంచుతాయి. ఎందుకంటే ఇత్తనాలు మిరపకాయలు ఒకటేసారి ఎత్తి ఇత్తులన్నీ మాడిపోతాయి. ఇప్పుడైతే ముందు మిరపకాయలు అయితే ఎంచుకుందాము. ఇప్పుడైతే ఇత్తనాలన్నీ విడిగా వేయించుదాము. దీంట్లో కూడా కొంచెం నూనె వేసుకున్నాము. ఇప్పుడైతే ఈ ఇత్తనాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం మనం. ఇప్పుడైతే ఇది మళ్ళా పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడైతే అవన్నీ వేయించుకున్నాం కదా అని. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఆరబెట్టిన ఈ కలియమాకంతా తీసుకొని ఇప్పుడు ఇది కూడా మనం అంతా వేయించుకుందాం. ఈ వాటర్ అంతా పోవాలా, మొత్తం డ్రై కావాలా. డ్రై అయ్యేదాకా మనం వేయించుకుందాం. రండి చూడండి. ఇదంతా డ్రై అయ్యేదాకా అయితే వేయించుకుందాం. ఇప్పుడైతే కరివేపాకు అంతా డ్రై అయింది, తీసుకున్నాము. ఇప్పుడైతే ఫైనల్గా కరివేపాకు అంతా అయితే వేయించుకున్నా. ఇప్పుడు ఇది చింతపండు కూడా మనం వేయించుకుందాం కొంచెం అంతా కారంలోకి. ఇంకొంచెం అయితే వేద్దాం. మిరపకాయలు అయితే బాగా కారం ఉన్నాయి, మంట బాగున్నది. అందుకే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నా చింతపండు. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేయించుకొని తీసుకున్నా. ఇప్పుడైతే చింతపండు కూడా వేగిపోయింది. ఇప్పుడైతే మనం ఇవన్నీ అయితే వేయించి పెట్టినా కదా నేను. ఇవి మిరపకాయలు, చింతపండు అయితే ఇంట్లో ఉంది. ఇదైతే కరివేపాకు, ఇది కూడా వేయించిన. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక 10 నిమిషాలు చల్లారేదాకా చూద్దాం. చల్లారినాక మిక్సీకి అయితే వేసి పౌడర్ అయితే తయారు చేస్తాను నేను, కారపొడి. ఇప్పుడైతే ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇవన్నీ ఒక దాంట్లో కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనమైతే. ఇదంతా మీకు కారం అయితే మిక్సీ పట్టినా చూపిస్తా. ఇప్పుడైతే ఇందులో నేను కల్లుప్పు అయితే తీసుకుంటున్నా. కల్లుప్పు అయితే చూసి తీసుకోవాలా, మళ్ళీ చూసుకుందాం మనం మిక్సీ పట్టినాక.
ఇప్పుడైతే మనము ఇగో మీద పొట్టు తీసుకుని ఎల్లిపాయలు, ఈ ఉల్లిపాయల మీద పొట్టు అంత అయితే నేను ఒలవట్లేదు, ఒలిస్తే బాగుండదు. ఇప్పుడు ఎల్లిపాయలు ఇదిగో కొంచెం అంత కారం లాస్ట్న మనం పట్టేటప్పుడు ఇలా ఈ పాయలన్నీ వేసుకొని ఇది కొంచెము ఒక్కలొక్కలుగానే పట్టుకోవాలి, బాగా మెత్తగా అయితే పట్టొద్దు. ఇప్పుడైతే నేను లాస్ట్న ముందు కారం అంతా పట్టినాక ఎల్లిపాయలు వేసి పట్టినా కదా, ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం మనము. ఇప్పుడు లాస్ట్న ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వేసి పట్టింది ముందు పట్టిన కారంలో ఇలా చేతితోటి మొత్తం కలుపుకోవాలి. ఇదిగో ఇప్పుడైతే నేను ఫైనల్గా కారప్పొడి అంతా కలిపిన, మనం లాస్ట్న పట్టినాం కదా ఎల్లిపాయలు వేసి కొంచెం కారంలో, ఇప్పుడు అంతా కలిపిన కారం అయితే ఇది మొత్తం మెత్తగా పౌడర్ లెక్క అయితే పట్టొద్దు, ఇట్లా కొంచెం పలుకు పలుకు ఉండాలి. ఇప్పుడు ఇది పిల్లలు ఒకళ్ళేమో ఇడ్లీలో తింటామంటుండ్రు, ఒకళ్ళేమో అన్నంలో తింటామంటుండ్రు. ఇప్పుడు మా వాళ్ళకైతే ఉప్పు తక్కువ ఉంది అంటున్నారు, మాకైతే చూసి చేసుకోండి. నేనైతే ఏరే వాళ్ళు నాకు ఆర్డర్ చెప్పిండ్రు కాబట్టి నేను ఇప్పుడు ఉప్పు అయితే కొంచెం తక్కువగానే ఉంది. మీరు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉప్పు కారం అన్నీ చూసుకొని చేసుకోండి. ఓకే, మరి ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.